అందరికీ నమస్తే, వెల్కమ్ టు ఆర్ తెలుగు. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీలో ప్రధాన గ్యారెంటీ ఇందిరమ్మ ఇల్లు. అయితే కాంగ్రెస్ సర్కార్ వచ్చి ఏడాది అయిన తర్వాత ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్లకు శ్రీకారం చుట్టినామని మంత్రి పొంగులేటి చెప్తున్నాడు. దాంట్లో భాగంగానే గతంలో అంటే గతేడాది ప్రజాపాలన పేరుతోటి దరఖాస్తులు స్వీకరించారు. ఇప్పుడు సర్వే చేస్తున్నారు. అందులో భాగంగా దాదాపుగా 80 లక్షల దరఖాస్తులు స్వీకరించారు. కానీ ప్రస్తుతం అయితే ఒక 60 లక్షల దరఖాస్తులకు సర్వే జరిగింది. అంటే ఆల్మోస్ట్ 74% జరిగింది. అత్యధికంగా నల్గొండ జిల్లాలో 94% సర్వే జరిగింది. అదేవిధంగా హైదరాబాద్లో లీస్ట్ 16%, 16% సర్వే జరిగింది. ఇక్కడ విషయం ఏంటంటే చాలామంది దరఖాస్తులు కూడా చేసుకోలేదు. ఎందుకు చేసుకోలేదంటే ప్రజాపాలన సమయంలో ఏదైతే సర్వే చేసిరో అప్పుడు తెల్ల రేషన్ కార్డు ఉన్నోళ్ళకే ఈ 6 గ్యారెంటీలు వర్తిస్తాయి అన్నప్పుడు ఎలాగూ మనకు రేషన్ కార్డు లేదు. ఇదే కాంగ్రెస్ సర్కార్ కేసీఆర్ని తిట్టింది. 9 సంవత్సరాల పాలన ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు మీరు అని తిట్టారు. మళ్ళీ ఇవ్వలేదు కాబట్టి తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే దరఖాస్తు స్వీకరించుకున్నారని ఒక అపోహలో చాలామంది తెలంగాణ ప్రజలైతే ఈ దరఖాస్తు చేసుకోలేదు. మరి వాళ్ళు కూడా అతీతమే, వాళ్ళు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని మంత్రి పొంగులేటి గారు చెప్పారు. ఇప్పటివరకైతే దాదాపు 80 లక్షల దరఖాస్తులు వచ్చినాయి. దాంట్లో 60 లక్షల సర్వేలు కూడా జరిగినాయి ఈ వారం రోజుల లోపు. అంటే సంక్రాంతి వరకు దరఖాస్తులు 100% చేసి హైదరాబాద్ మినహాయించి మిగతా 32 జిల్లాల్లో 100% సర్వే చేయించి తర్వాత సంబంధిత అధికారులతోటి సంక్రాంతి తర్వాత ఎవరు లబ్ధిదారులు ఎంపిక చేసే ఆలోచన ఉన్నట్టు ఆయన పేర్కొన్నారు. అయితే నిజంగా ఏదైతే కేసీఆర్ను తెల్ల రేషన్ కార్డు ఇన్ని రోజులు ఇవ్వలేదని ఒక బదనాం చేసిందో కాంగ్రెస్, మరి ఇప్పుడు కూడా వాళ్ళు ఇవ్వలేదు. రేషన్ కార్డు ఉన్నా లేకున్నా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకు ఇల్లు చేరుతుందా? వారిచ్చిన హామీ ప్రకారం స్థలం మాత్రమే కాదు 5 లక్షల రూపాయలు కూడా చెల్లించాలి. మరి విడతల వారీగా ఇస్తుంటున్నారు. గతంలో ఇందిరమ్మ ఇండ్లు వచ్చినప్పుడు అంటే 2014 ముందర 30,000 40,000 ఇచ్చి చేతులు దులుపుకున్నారు. అదే మాదిరి ఇస్తారా? 5 లక్షల చెక్ ఇస్తారా అనేది వేచి చూడాలి. నిజంగా ఇందిరమ్మ ఇల్లు ఇస్తారా? అయితే మనం మొన్న చూసినాం, భట్టి గారు రైతు భరోసా డిసెంబర్ 25కి వేస్తా అని చెప్పిండు. అదేవిధంగా రుణమాఫీ క్లియర్ చేస్తామంటున్నారు, రిమైనింగ్ 50%. ఇప్పుడేమో ఇందిరమ్మ ఇల్లు అంటారు. ఇదంతా స్థానిక సంస్థల ఎలక్షన్స్ త్వరలో వస్తున్నాయి కాబట్టి ఈ విధంగా జాప్యం చేస్తే వాళ్ళు క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి వెళ్ళి మళ్ళీ సర్పంచి, ఎంపీటీసీ, వార్డు మెంబరు, జెడ్పీటీసీ ఇలాంటి ఎలక్షన్స్లో మళ్ళీ కాంగ్రెస్ జెండా ఎగరేయాలనేది వారి ధ్యేయమా లేకుంటే నిజంగా లబ్ధిదారులకు అందుతాయో వేచి చూడాలి. మనం ఆశాభావం వ్యక్తం చేయొచ్చా? దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ తెలుగు.